హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పాలు విరిగిపోతాయి కదండి, అవి వేస్ట్గా మనం పడేయకుండా దాంతో ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే పాలు నేను స్టవ్ పైన పెట్టినప్పుడు ఏంటంటే పాలు విరిగిపోయాయి అన్నమాట. సో వీటితో ఒక మంచి రెసిపీ చేయొచ్చు కదా, వేస్ట్ చేయడం ఎందుకు అని చాలామంది అయితే ఇలా పనీర్ చేస్తారు కదా. సో మనం ఏంటంటే ఒక సింపుల్ వేలో న్యూ స్వీట్ రెసిపీ అన్నమాట. సో మీరు పాలు ఒకవేళ విరిగిపోకున్నా కానీ కొద్దిగా వెనిగర్ వేసైనా లేకపోతే నిమ్మరసం వేసైనా మనం పాలను విరగొడతాం కదా, సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట స్వీట్ తినాలనిపించినప్పుడు. సో మరీ స్వీట్గా కూడా కాకుండా చాలా బాగుంటుందన్నమాట, మీడియం స్వీట్తో ఇది. సో మనం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం కదా, ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి సరిపోతుందన్నమాట. సో ఇదేంటంటే ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది కదా, ఇది నాకు హ్యాండ్కి పట్టుకోవడానికి లేదండి, విరిగిపోయింది అది, అందుకే అలా పెట్టాను అనమాట. సో సింక్ దగ్గర పెట్టేసి ఇలా దేంట్లోనే బౌల్లో పెట్టేసి ఒక క్లాత్ వేయండి స్ట్రైనర్లో వేసి ఇది వడగట్టండి అనమాట. క్లాత్ వేస్తే ఏంటి అంటే చిన్న చిన్న పీసెస్ కూడా మనకు బయటికి పోకుండా ఉంటాయి అన్నమాట. ప్లస్ మనం స్ట్రైనర్లోంచి తీసిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో సింక్ కింద పెట్టి కడిగితే ఏంటంటే ఇలా మనకి ఏదన్నా దాంట్లో పులుపు ఉంటుందండి. కామన్గా మనకు జనరల్గా పాలు విరిగిపోతాయి కదా, దాంట్లో కూడా పులుపు ఉంటుందన్నమాట. సో అది పోవాలంటే ఇలా కడగండి. మీరు వెనిగర్ వేసి పాలను విరగొట్టినా లేదా నిమ్మరసం వేసి పాలను విరగొట్టినా కానీ ఇలా ఒక 2-3 టైమ్ వేసి కడుక్కోండి. స్వీట్ రెసిపీ కదా, పుల్లగా ఉంటే మరి బాగోదన్నమాట. సో నేను మొత్తం కడిగేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నీళ్ళన్నీ పోయాయండి, ఇక్కడ నీళ్ళు లేవు మనకి, చూడండి. సో ఇలా మ్యాష్ చేయండి స్పూన్ తీసుకొని, స్పూన్తో కాకపోతే మనకి ఆలు మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయండి, లేదా చేతితో అన్న మనం పిండి పిసుకుతాం కదా, అలాగే స్మూత్గా అయ్యే వరకు దాన్ని అలా మ్యాష్ చేస్తూ ఉండండి అనమాట. చేతితో చేసినా చాలా బాగా వస్తుంది మనకి, మొత్తం చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటుంది కదా మనకి విరిగిపోయిన పాలల్లో. సో అదంతా పోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను మ్యాష్ చేశాను, స్మూత్గా అయ్యింది మనకి, ఇలా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను స్టవ్ పైన పెడుతున్నాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు, నేను చేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్లంతా కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఇన్స్టెంట్ కోకోనట్ పౌడర్ ఉంటే అది వేయండి, అంటే మార్కెట్ నుండి తెచ్చింది ఉంటే అది వేయండి, లేదా ఏదైనా కొబ్బరి ఉంటే దాన్ని కూడా కట్ చేసి మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనమాట, మనకి ఒక 3-4 టీ స్పూన్స్ యాడ్ చేశాను, ఎందుకంటే మనకు మిల్క్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, సో అందుకని అనమాట. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి కలపండి. అది చక్కెర మనకి ఏంటంటే షుగర్ అనేది కరుగుతుందనమాట. సో మంచిగా బైండింగ్ కూడా వస్తుందన్నమాట మనం స్వీట్ చేసేటప్పుడు. మనము పానకం పట్టాల్సిన అవసరం లేదు, షుగర్ని ఏం తలనొప్పి లేకుండా సింపుల్గా అనమాట, ఎవరైనా ఈజీగా మనం ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో కొద్దిగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, ఎందుకంటే మనం వేసింది మిల్క్ అది కదా, సో దాంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే స్వీట్లో కాబట్టి నెయ్యి కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా నెయ్యి కూడా కరిగి అంత బాగా మిక్స్ చేయండి కరిగే వరకు. ఇలాంటి సింపుల్ అప్పుడప్పుడు ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనం వేస్ట్గా పడేస్తాము, లేదా పనీర్ చేసుకుంటాము, ఏదో చేసుకుంటాం కదా పనీర్ చేసి కర్రీస్ అని, అట్లా కాకుండా ఇట్లా స్వీట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకి. సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అవ్వనివ్వండి, ఏం కాదు. మనకి పాలకోవా ఉంటుంది కదండి, ఆ టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది స్వీట్. సో ఇదేంటంటే అయ్యింది చూడండి, ప్లస్ ఇంకేంటంటే కూల్ అయ్యే వరకు పక్కన పెట్టండి, అది అయిపోయిన తర్వాత మనము
అది చెయ్యడానికి దాదాపు ఒక 4 మినిట్స్ పట్టిందండి, అంతే టైము. పన్నీర్ తీసిన తర్వాత మనకు ఒక 4 మినిట్స్ టైం పట్టింది. మనం 4 మినిట్స్ అలా ఫ్రై చేసాము అంతే, అంతకంటే ఎక్కువ చేయలేదు. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి. సో ఇలా మీరు పాలకోవా ఉంటుంది కదా, ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా కొంతమంది అయితే అది అలాగే కూడా తినేస్తారు. కాకపోతే మనం ఇదేంటంటే ఒక షేప్ ఇస్తే బాగుంటుంది కదా అని. సో నేను అన్నీ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అనమాట చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. గట్టిగా అంటే మరీ గట్టిగా అయిపోదండి, అవి స్మూత్గానే ఉంటుంది, స్ట్రక్చర్ బాగుంటుంది. తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా చెప్పాను కదా పాలకోవా టేస్ట్ ఎలా ఉంటుంది, సేమ్ అచ్చంగా అలాగే ఉంటుంది అనమాట. ఇది నేను ఒకటి విరగొట్టి చూపిస్తాను చూడండి. దాన్ని స్మూత్గా ఉంటుందన్నమాట మనకి. మనం ఇంకొక 1/2 అవర్ పక్కన పెట్టాం కదా, సో షుగర్ కొబ్బరి అదంతా పట్టుకొని ఏంటంటే అది ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట, బైండింగ్ లాగా బాగా వస్తుంది అది. సో ఫ్రెండ్స్, మీరు స్వీట్ చూసారు కదా రెసిపీ, మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే నచ్చితే కామెంట్ కూడా చేయండి కింద. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట వస్తుంది, గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.